హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది టోటల్గా ఎందుకు చూపిస్తుంది గోంగూర అంటే. ఇది బక్రీద్ పండుగ రేపనగా ఈరోజైతే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళారు. చూడండి, మార్కెట్కి వెళ్ళి గోంగూర అయితే 40 రూపీస్కి తెచ్చాడు. అసలు 10 రూపీస్కి అయితే చాలు మాకు. ఏకంగా 40 రూపాయలకైతే తెచ్చేశాడు కదా. అంత గోంగూర ఏం చేయాలరా దేవుడా అనే ఆలోచన నా మైండ్లో అయితే తిరుగుతూ ఉండింది. తర్వాత బెండకాయలు అయితే తను ఇష్టంగా తింటాడు కాబట్టి 2 కిలోలు తెచ్చుకున్నాడు. తర్వాత పిల్లల కోసమని క్యారెట్ తీసుకున్నాడు. అంటే మా పిల్లలు పచ్చి క్యారెట్ తినేస్తారు, అందుకే 1/2 కిలోనే తీసుకున్నాడు. 1/2 కిలో చాలే అని తర్వాత వెళ్ళి తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. తర్వాత ఉల్లగడ్డ, అల్లం, తెల్లగడ్డలు, టమాటా అన్నీ తెచ్చాడు. పచ్చిమిర్చి అయితే 1 కిలో తీసుకొచ్చాడు. ఆ పచ్చిమిర్చి కూడా మేము ఏం చేస్తాం చెప్పండి, కొంచెం అయితే మిరపకాయలు, అదే చల్ల మిరపకాయలు అంటారు కదా, అది పెట్టేస్తాను. తర్వాత 2 కట్టల కొత్తిమీర, 2 కట్టలు పుదీనా తెచ్చాడు. అవి కూడా చిన్న కట్టలు ఏం కాదండి, చాలా పెద్ద పెద్ద కట్టలు తెచ్చాడు. నాకైతే అసలు నవ్వు ఆగలేదు. ఎందుకు ఇంత తెచ్చుకున్నావు అంటే, ఊరిక ఎందుకు వెళ్తాము మార్కెట్కి, ఇంట్లో పెట్టుకో, అవసరమైనప్పుడు వాడుకో అన్నాడు. నేనైతే పుదీనా ఎందుకు యూస్ చేస్తామంటే బగారా రైస్లోకి లేదా పచ్చడికి. మేమైతే వీళ్ళైతే అసలు పచ్చడి తినరు, పుదీనా పచ్చడి. నేను ఒకదానికోసం ఏం చేసుకోవాలి అన్నట్టు నేను ఉంటాను. ఈ టమాటాలు అయితే 1 కిలో తీసుకొచ్చాడు. బెండకాయలు చూడండి 2 కిలోలు అనుకుంటాను, చాలానే ఉన్నాయి. ఇలా కవర్లో స్టోర్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. క్యారెట్, తెల్లగడ్డలు, ఈ గోంగూర ఏం చేయాలో అసలు ఏం అర్థం కావడం లేదు. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.